గొడ్డలిపోటు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ప్రజల దృష్టి మళ్లించేలా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కుట్రలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని మంత్రి కొల్లు పిలుపునిచ్చారు. గొడ్డలిపోటు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు 5 సంవత్సరాలు. యువతను మోసం చేశారు. ఇది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ అభివృద్ధి అమలు చేసుకుంటూ పరిశ్రమలకి అవకాశం కల్పిస్తూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అందరి మనోభావాల్ని ఇవాళ పరిగణలో తీసుకుని ముందుకెళ్తా ఉంటే ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ గొడ్డల పార్టీ మరొకసారి మనల్ని మోసం చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. దయచేసి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని మనం అందరం కూడా గతంలో ఏ రకంగా అయితే మరి అతని దుర్మార్గాలకి 11 సీట్లకి పరిమితి చేశాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీని ఆ గొడ్డల పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.